నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 1,00,000 కిలోల గోల్డ్ భారత్ వెనక్కి తెచ్చింది. మరింత బంగారం వెనక్కి తీసుకురాబోతోంది. గోల్డ్ నిల్వలకు దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధం ఏంటి? మన దేశం కొన్నేళ్లుగా బంగారం కొనుగోళ్లు ఎందుకు పెంచింది? మన బంగారం యూకేలో ఎందుకుంది? ఇప్పుడెందుకు తెచ్చారు? భారత్ గోల్డ్ వెనక్కెందుకు తెచ్చింది? భారత్ దగ్గర ఎంత బంగారం ఉంది? బంగారం వెనక్కి తెస్తే ప్రయోజనమేంటి? బంగారం ఎప్పుడైనా వార్తే. కొన్నా, అమ్మినా, రేటు తగ్గినా, పెరిగినా బంగారం ఎప్పుడూ జనాన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. రూపాయికి ఓ విలువ ఉంటుంది. అది తగ్గచ్చు, పెరగచ్చు. డాలర్ కూడా ఎంత బలంగా ఉన్నా దానికి పరిమితులున్నాయి. అది బలహీనపడుతుంది, బలపడుతుంది. అదే రకంగా చైనా, రష్యా, యూకే ఇలా ఏ దేశ కరెన్సీకైనా విలువ మారచ్చు. కానీ అన్ని ప్రపంచ దేశాలు ఆమోదించే ఏకైక అనధికారిక కరెన్సీ బంగారం. మన ఇండియన్స్ కి బంగారం యావెక్కువ అనుకుంటాం. అది కొంతవరకు నిజమే కావచ్చు. కొందరికది సోషల్ స్టేటస్, మరికొందరికి ఆయా సందర్భాలలో అవసరం, మరికొందరికి పెట్టుబడి. ఏ రకంగా చూసినా మన జీవితాల్లో బంగారం విడదీయలేని భాగం. కానీ సామాన్య జనం కంటే ప్రపంచ దేశాలు, వాటి సెంట్రల్ బ్యాంకులకు ఉండే ఆత్రమే ఎక్కువ. 100 ఏళ్లుగా అన్ని దేశాలు గోల్డ్ నిల్వలను పోగేసుకోవడానికి చూశాయి. ఇప్పుడు కూడా ఏది బలమైన దేశమనేది ఆ దేశం దగ్గరున్న ఆయుధాల కంటే అక్కడున్న గోల్డ్ రిజర్వులు చూసే నిర్ణయిస్తున్నామనేది కూడా నిజం. ప్రస్తుత విషయానికొస్తే మన ఆర్బీఐ దగ్గర 822 టన్నుల బంగారముంటే అందులో 408.31 టన్నులు మాత్రమే మన దేశ భూభాగం లోపల భద్రంగా ఉంది. మిగిలింది యూకే లాంటి దేశాల బ్యాంకుల్లో నిల్వ ఉంచారు. ఇప్పుడు ఆ బంగారాన్ని స్వదేశానికి తరలిస్తున్నారు. ఇప్పటికే మన ఆర్బీఐ 100 టన్నుల బంగారాన్ని, అంటే 1,00,000 కిలోల బంగారాన్ని యూకే నుండి మన దేశానికి తరలించింది. 1991 తర్వాత మన గోల్డ్ ఇంత పెద్ద మొత్తంలో ప్లేస్ మారడం ఇదే మొదటిసారి. ఈ 100 టన్నులతో పాటు ఈ ఏడాది మరింత బంగారం మన దేశానికి రానుంది. చాలా సెంట్రల్ బ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఓ ప్రైమరీ స్టోర్ హౌస్ గా పనిచేస్తుంది. స్వాతంత్రానికి ముందు రోజుల నుండి భారతదేశం కొంత బంగారాన్ని లండన్లో నిల్వ చేసింది. ఆర్బీఐ కొన్నేళ్ల క్రితం బంగారాన్ని కొనడం ప్రారంభించింది. అయితే దానిని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై సమీక్షించాలని నిర్ణయించింది. అయితే ఓవర్సీస్ లో స్టాక్ పెరిగిపోతున్నందున కొంత బంగారాన్ని భారత్కు తీసుకురావాలని నిర్ణయించారు. జులై 1991లో పివి ప్రభుత్వం డాలర్లను సేకరించేందుకు విదేశీ బ్యాంకుల్లో బంగారాన్ని తనఖా పెట్టింది. బంగారాన్ని తనఖా పెట్టడానికి ముందు బంగారాన్ని విక్రయించడం కూడా జరిగింది. ఆ తరువాతి కాలంలో, అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితం నుంచి ఆర్బీఐ బంగారాన్ని కొనటం మొదలుపెట్టింది. ఓ దశలో ఐఎంఎఫ్ నుంచి 200 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. పలు విదేశీ సెంట్రల్ బ్యాంకుల బాటలోనే ఈ మధ్యకాలంలో తరచూ బంగారాన్ని కొంటూ ఆర్బీఐ గోల్డ్ నిల్వలను పెంచుకుంటోంది. ఈ బంగారాన్ని యూకే నుండి విమానం ద్వారా రవాణా చేస్తున్నారు. ఈ బంగారానికి కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని కూడా రద్దు చేసింది. అయితే ఈ బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చిన తరువాత రిజర్వ్ బ్యాంక్ జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఇలా బంగారాన్ని తీసుకురావడం ద్వారా లండన్ బ్యాంకుకు ఏటా చెల్లించే మొత్తం కూడా ఆదా అవుతుంది. మన దేశానికి తీసుకొచ్చిన బంగారాన్ని ముంబైలోని మింట్ రోడ్లో ఆర్బీఐ పాత ఆఫీసు భవనం, నాగపూర్లోని ఖజానాలలో నిల్వ చేస్తారు. రిజర్వ్ బ్యాంకు విదేశాల నుంచి బంగారాన్ని తీసుకువస్తూనే నిరంతరం కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 34.3 టన్నుల బంగారాన్ని, 2023-24లో 27.7 టన్నుల కొత్త బంగారాన్ని కొనుగోలు చేసింది. ఓ కుటుంబం బంగారాన్ని కొంటోంది అంటే దాని ఆర్థిక పరిస్థితి స్థిరంగా, భద్రంగా ఉందని అనుకుంటాం. దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ దేశమైనా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది అంటే దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని భావిస్తారు. రోజురోజుకు బంగారం విలువ పెరుగుతోంది కాబట్టి విదేశీ మారక ద్రవ్యం నిల్వల్లో గోల్డ్ ఉండడం మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చెబుతుంది. ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంకు కూడా ఒకటి. ఈ బంగారాన్ని ఎందుకు తెస్తున్నారనే దానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మనం రూపాయిల్లో మాట్లాడుకుంటాం, ప్రపంచ దేశాలు డాలర్లలో మాట్లాడుకుంటాయి. కానీ అన్ని దేశాల కరెన్సీలకు అర్థమయ్యే భాష బంగారం ఒక్కటే. అందుకే గోల్డున్నోడే కింగ్ కావడంతో ప్రపంచ దేశాలు బంగారాన్ని పోగేస్తుంటాయి. మనము అదే బాటలో ఉన్నాం. ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అస్థిరంగా ఉండడం, మాంద్యం పొంచి ఉండడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అందులో నాటో జోక్యం, పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు, దానికి అమెరికా ఆయుధాలు సరఫరాలు చేయడం, ఇలాంటి పరిణామాలు
పరిణామాల్లో ఏ క్షణమైనా ప్రపంచ యుద్ధం రావచ్చనే భయం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడాలంటే గోల్డ్ నిల్వలు పెంచుకోవడం సరైన పరిష్కారంగా ఆర్బీఐ భావిస్తోంది. యూకే నుంచి మన బంగారాన్ని తరలించడం ఒక భాగం మాత్రమే. కానీ రానున్న కాలంలో బంగారం కొనుగోళ్లు మరింతగా ఉంటాయని ఊహించవచ్చు. మరోపక్క కొన్ని నెలలుగా బంగారం ధర భారీగా పెరిగిపోతోంది. 75,000కు చేరిన బంగారం రానున్న రోజుల్లో 1,00,000-2 లక్షలకు చేరుతుందని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూడా బంగారాన్ని భారీగానే కొనుగోలు చేస్తోంది. ఓ పక్క కొత్తగా బంగారాన్ని కొనడం, మరోపక్క విదేశాల్లో దాచిపెట్టిన బంగారాన్ని తీసుకురావడం ద్వారా మన దేశంలో నిల్వలను పెంచి మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని చాటే ప్రయత్నాల్లో ఆర్బీఐ ఉంది. అదే సమయంలో ప్రపంచంలో ప్రస్తుతం భౌగోళిక రాజకీయ అస్థిరత నెలకొన్న సమయంలో ఎవరి సొత్తు వాళ్ల దగ్గర ఉండడమే సురక్షితమైన పని కూడా అవుతుంది. అధికారిక లెక్కల ప్రకారం 2022 మార్చి నాటికి మన ఫారిన్ ఎక్స్చేంజి నిల్వలలో $50.487 బిలియన్ విలువైన బంగారం ఉంది. ఇప్పుడది $52.67 బిలియన్ చేరింది. ఇప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ $646.41 బిలియన్ చేరింది. ఈ తరుణంలో మరింత బంగారాన్ని పోగేస్తోంది ఆర్బీఐ. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 8.7 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు 822.09 టన్నులకు చేరాయి. ఎక్కువ బంగారం చేతిలో ఉంటే భవిష్యత్తులో $1 కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆర్బీఐ భావిస్తోంది. బంగారం నిల్వల విషయంలో భారత్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారతదేశం బంగారు నిల్వలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇదే వేగం కొనసాగితే కొన్ని సంవత్సరాలలో టాప్ 5లోకి చేరవచ్చు. 2001 సంవత్సరంలో భారతదేశంలో 357.5 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే ఉంది. ఇప్పుడది రెట్టింపును దాటింది. 1,00,000 కిలోల బంగారాన్ని భారత్కు తరలించడం మామూలు విషయం కాదు. దీని వెనుక కొన్ని నెలల కసరత్తు అవసరం. ఆర్బీఐ, ఆర్థిక శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక యంత్రాంగం మధ్య సమన్వయం ఉండాలి. ఈ బంగారాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐ కస్టమ్స్ సుంకం మినహాయింపు తీసుకుంది. సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం తప్పలేదు. ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని భారత్కు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తాజా తరలింపులో ఆర్బీఐ నిర్వహణ వ్యయాలు స్వల్ప స్థాయిలో తగ్గుతాయి. ఇప్పటి వరకు బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెల్లిస్తూ వచ్చిన రుసుమును ఇకపై చెల్లించక్కర్లేదు. గోల్డ్ ఈజ్ కింగ్. ఈ మాట ఇప్పటిది కాదు. చరిత్ర తెలిసినప్పటి నుండి బంగారమే రారాజు. అసలు ప్రపంచంలో ఎంత బంగారం ఉంది? ఏ దేశంలో ఎంత ఉంది? ప్రపంచ దేశాలు బంగారం పోగేసుకోవడానికి కారణాలేంటి? అమెరికా నిల్వల కంటే మన దేశంలో ఇళ్లలో ఉన్న బంగారమే ఎక్కువ. క్యాష్ ఈజ్ కింగ్ అంటారు సాధారణంగా. కానీ కాస్త తెలివైన వాళ్ళెవరైనా గోల్డ్ ఈజ్ కింగ్ అంటారు. గోల్డ్ ఈజ్ కింగ్ మేకర్ అంటారు. చరిత్రలో బంగారం కోసం అనేక యుద్ధాలు జరిగాయి. బంగారం అంత విలువైందేం కాదని, లేని విలువను దానికి ఆపాదిస్తున్నారని చాలా మంది అంటారు. కానీ బంగారం తన విలువను ఏమాత్రం కోల్పోలేదు. అప్పుడు ఇప్పుడు అదే స్థాయిలో బంగారం మెరుస్తూనే ఉంది. ప్రపంచంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఏ కరెన్సీ అయినా పడిపోవచ్చు. కానీ బంగారానికి మాత్రం విలువ తగ్గటం లేదు. మన దగ్గర పెట్టుబడికి మార్గంగానో పొదుపు కోసమో బంగారాన్ని కొంటారు. అలాగే దేశాలు కూడా చేస్తుంటాయి. ఎందుకంటే బంగారం నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకంగా భావిస్తారు. అందుకోసమే ప్రతి దేశమూ కూడా ఎంతో కొంత గోల్డ్ని నిల్వ చేసి పెట్టుకుంటుంది. వీలున్నప్పుడు తమ దగ్గర మిగులు డబ్బులున్నప్పుడు వాటిని పెంచుకుంటూ ఉంటాయి. ఇక ఈ బంగారం నిల్వలు దేశ కరెన్సీ విలువను కూడా ప్రభావితం చేస్తాయి. డాలర్ ఆ స్థాయిలో బలంగా ఉండడానికి ఆ దేశం దగ్గరున్న బంగారమే కారణం. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ బంగారం నిల్వలున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో అమెరికా ఏకంగా 8,133.46 టన్నుల బంగారం నిల్వలతో అగ్రస్థానంలో ఉంది. దీని విలువ $4,89,133.74 మిలియన్ ఉంది. ఇక జర్మనీ 3,352.65 టన్నుల గోల్డ్తో 2వ స్థానంలో ఉంది. దీని విలువ $2,01,623.07 మిలియన్ ఉంది. ఇటలీ గోల్డ్ నిల్వలు 2,451.84 టన్నులుగా ఉన్నాయి. దీని విలువ $1,47,449.64 మిలియన్. ఫ్రాన్స్ 2,430
36.88 టన్నుల గోల్డ్ను నిల్వ ఉంచుకోగా దీని విలువ 1,46,551 మిలియన్ డాలర్లు. రష్యా దగ్గర 2,332.74 టన్నులు, చైనా దగ్గర 2,191.53 టన్నుల గోల్డ్, స్విట్జర్లాండ్ దగ్గర 1,040 టన్నుల గోల్డ్ ఉండగా జపాన్ దగ్గర 845.97 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఈ జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉంది. మన దగ్గర 822 టన్నుల గోల్డ్ నిల్వలున్నాయి. 612.45 టన్నుల గోల్డ్ స్టోరేజీలతో నెదర్లాండ్స్ 10వ ప్లేస్లో ఉంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. మన దగ్గర పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఏ సీజన్లోనైనా బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. మనకి ఆభరణాలుగానో పొదుపుగానో తెలిసిన బంగారాన్ని ప్రపంచం మరోలా చూస్తుంది. సింపుల్ గా చెబితే మన దగ్గర ₹1,00,00,000 కరెన్సీ ఉంటే అది చల్లని రోజు రావచ్చు. $1,00,000 చేతిలో ఉన్నా అడాకాని విలువ చేయని రోజు రావచ్చు. కానీ ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఆర్థిక అనిశ్చితి సమయాలలో విశ్వసనీయమైనదిగా బంగారం వేల ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రపంచ దేశాల కరెన్సీ విలువకు బంగారానికి సంబంధం ఉంది. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన ప్రతి యూనిట్ కరెన్సీ బంగారంతో సమానమైన విలువను కలిగి ఉంటుంది. సాధారణ రోజుల్లో వ్యక్తులు తమ డబ్బును ఈ స్థిరమైన రేటుతో స్వచ్ఛమైన బంగారంతో మార్పిడి చేసుకోవచ్చు. కానీ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు మాత్రం గోల్డే నిలబడుతుంది. అందుకే ఇప్పుడు కరెన్సీ నిల్వలు కాస్త గోల్డ్ వైపు మళ్లుతున్నాయి. సెంట్రల్ బ్యాంకులు మరోసారి బంగారానికి సురక్షిత ఆస్తిగా లెక్కలేస్తున్నాయి. ఆధునిక ఆర్థిక రంగం మారుతున్నప్పటికీ, డిజిటల్ కరెన్సీలు, క్రిప్టో కరెన్సీలు వచ్చినప్పటికీ బంగారం విలువ కాస్త కూడా తగ్గలేదు. కేవలం బంగారం నిల్వలే ఆ దేశ క్రెడిట్ను, మొత్తం ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తున్నాయి. భారతీయులు, ముఖ్యంగా మహిళలు ఏదైనా శుభకార్యమున్నా, ఇంట్లో ఏదైనా వేడుక ఉన్నా, పండుగల సమయాల్లో గోల్డ్ను కొనేందుకు మక్కువ చూపిస్తుంటారు. అయితే మన దగ్గర బంగారం గనులు పెద్దగా లేవు. ఉన్నదంతా బయటకు తీసేశాం. ఇప్పుడు దిగుమతి చేయటం తప్ప మరో దారి లేదు. బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ కూడా ఒకటి. మన దగ్గర దేన్నైనా అమ్ముతారు. కానీ ఎంత కష్టమొచ్చినా బంగారాన్ని అమ్మడానికి వెనకాడతారు. చాలా వరకు బంగారం తరం నుంచి తరానికి బదిలీ అవుతోంది. కొన్ని అంచనాల ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 25,000 టన్నులు అంటే సుమారు 2,26,79,000 కిలోల బంగారం ఉంది. ఇది 2020-21 లెక్కల ప్రకారం. ఇదిప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. ఇది భారతదేశం మొత్తం జీడీపీలో 40%. ప్రపంచంలోని బంగారంలో 11% భారతీయ కుటుంబాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఇది అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ, IMFల దగ్గరున్న మొత్తం బంగారం నిల్వల కంటే చాలా ఎక్కువ. సౌదీ రాజకుటుంబం దగ్గర 100 టన్నుల బంగారం ఉంది. 1920లో చమురు సంపాదనతో బంగారాన్ని విస్తృతంగా కొనుగోలు చేసింది సౌదీ రాజకుటుంబం. ఇదే బాటలో టన్నుల్లో బంగారాన్ని దాచుకున్న వ్యక్తులు కొందరున్నారు. ఇప్పుడు మన దేశంలో కొంతకాలంగా బంగారం నిల్వలు పెరుగుతున్నాయి. ఇదే వేగం కొనసాగితే కొన్ని సంవత్సరాలలో టాప్ 5లో చేరే ఛాన్స్ ఉంది. బంగారం మన దేశంలో వ్యక్తుల దగ్గరే కాదు, దేవుళ్ల దగ్గర ఉంది. అప్పట్లో పద్మనాభస్వామి ఆలయంలో ఎంత నిధి ఉండొచ్చనే దానిపై భారీగా లెక్కలేశారు. అలాంటి ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి. అయితే వాటి విషయంలో పూర్తిగా లెక్కలు, ఆధారాలు లేవు. కానీ అపర కుబేరుడు, ఆపద ముక్కులవాడు, వడ్డీకాసులవాడు అయిన వెంకటేశ్వరుడి దగ్గర చాలానే బంగారం ఉంది. స్వామివారి వద్ద ఒక చిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారం ఉందంటే అతిశయోక్తి కాదేమో. స్వామివారి వద్ద టన్నుల కొద్దీ బంగారు నిల్వలున్నాయి. మొత్తం స్వామివారి వద్ద ఉన్న ఆభరణాలతో కలిపి 11 టన్నుల బంగారం ఉందని చెబుతారు. స్వామివారి పేరు మీద బ్యాంకుల్లోనే 9,259 కేజీల బంగారం నిల్వలున్నాయి. ఈ బంగారం ఏటా పెరుగుతూనే ఉంది. పలు రూపాల్లో బంగారం మన దేశంలో పోగుపడుతూ ఉంది. మన దేశంలో బంగారానికి డిమాండ్ ఏటా పెరుగుతూనే ఉంది. అయితే బంగారం దిగుమతుల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంటే చైనా 2వ స్థానంలో ఉంది. అయితే చైనా లాంటి దేశాలు తమ బంగారు గనుల నుంచి పెద్దగా వెలికి తీయకుండా దిగుమతులు మాత్రమే చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఆ దేశాల్లో ఎంత బంగారం ఉత్పత్తి అవుతుంది, దాని విలువెంత అనేది ప్రపంచానికి తెలియని విషయం. ఇదే తరహాలో అమెరికా కూడా ఉంది. బంగారాన్ని ఇతర దేశాల నుంచి పోగేయడమే తప్ప సొంత బంగారాన్ని వెలికి తీయకుండా తమ వనరుల్ని కాపాడుకోవడం కూడా వ్యూహాత్మకమే అని చెప్పాలి. ఏది ఏమైనా కరెన్సీ విలువ పైకి ఎగబాకొచ్చు, పాతాళానికి పడిపోవచ్చు. బంగారం మాత్రమే స్థిరంగా నిలబడి మెరుస్తుందని ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్నాయి. మన ఆర్బీఐ బంగారం కొంటోంది.
మన గోల్డ్ 1,00,000 కిలోలు వెనక్కి తెచ్చింది. అటు చైనా గుట్టలు గుట్టలుగా గోల్డ్ పోగేసుకుంటోంది. స్విట్జర్లాండ్ టన్నుల లెక్కన కొంటోంది. ప్రపంచం ఈ స్థాయిలో బంగారం వెంట ఎందుకు పడుతోంది? బంగారానికి ఇంత విలువ ఎలా వచ్చింది? చరిత్ర ఏం చెప్తోంది? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గోల్డ్ వెనుక పడుతున్నాయి. నిజానికిది కొత్త విషయం కాదు. ఎందుకంటే అలెగ్జాండర్ కాలం నుంచి బంగారం బంగారమే. 2000 సంవత్సరాలుగా అంత విలువైందిగా నిలిచిందంటే దాన్నెవరూ ఆకాశానికి లేపబట్టి కాదు. ప్రాచీన రోమ్లో 1 ఔన్సు బంగారంతో సంపన్నులకు మంచి దుస్తులొచ్చేవి. 2000 సంవత్సరాల్లో మారింది ఏమీ లేదు. ఇవాళ కూడా, ఈ రోజు కూడా ఔన్సు గోల్డ్తో ఓ కాస్ట్లీ సూట్ వస్తుంది. 100 ఏళ్ల క్రితం ఔన్సు గోల్డ్తో ఎన్ని బ్రెడ్స్ వచ్చేవి. ఇప్పుడు అదే గోల్డ్తో మరిన్ని బ్రెడ్స్ వస్తున్నాయి. 100 ఏళ్ల క్రితం $1తో 10 బ్రెడ్లొచ్చేవి. ఇప్పుడు $1తో సగం బ్రెడ్ కూడా రావడం లేదు. అంటే చెల్లింపు సాధనంగా ప్రపంచంలో బంగారాన్ని మించింది లేదు. ఫైనాన్షియల్ సిస్టంపై గోల్డ్ ఆధిపత్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు అనేక రంగాల్లో బంగారాన్ని వినియోగిస్తున్నారు. మొదటిసారిగా 2011లో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నికర కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే చేస్తున్నాయి. అమెరికాతో సమానంగా చైనా నిల్వలు పెంచుకుంటోంది. చైనీల గోల్డ్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారం చాలా విలువైంది, చాలా అరుదైంది. రోజులో 24 గంటల్లో ఏ క్షణంలోనైనా అమ్ముకోవచ్చు, కొనొచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా సరే మరే ఇన్వెస్ట్మెంట్కి ఇంత సౌలభ్యం లేదు. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో ఈ లిక్విడిటీ చాలా కీలకం. ప్రపంచం మొత్తం దాసోహమనే డాలర్ విలువ బంగారం ముందు ఇప్పుడు పేలవంగా మారింది. $1 కాదు, ఏ కరెన్సీ పరిస్థితి చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగానే ఉంది. ఎవరెన్ని చెప్పినా, ఎంత కాదన్నా కరెన్సీల విలువ పడిపోతూనే ఉంది. బంగారం విలువ పెరుగుతూనే ఉంది. గత 100 ఏళ్లలో తులం బంగారం రేట్లు ఎలా ఉన్నాయో గమనిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. 1000 సంవత్సరాలుగా బంగారం కోసం మనిషి తహతహలాడుతూనే ఉన్నాడు. బంగారంతో ప్రజలను లొంగదీసుకోవడము శతాబ్దాలుగా సాగుతున్నదే. క్రీస్తు పూర్వం నుంచి ఇది కనిపిస్తుంది. ప్రాచీన కాలంలోనే కాదు, ఆధునిక ప్రపంచంలోనూ ఆర్థిక వ్యవస్థలకు ఆలంబనగా నిలుస్తోంది బంగారం. తూర్పున ఇండియా, చైనా నుంచి పశ్చిమాన అమెరికా వరకు ప్రతిరోజు కొన్ని బిలియన్ డాలర్ల లావాదేవీలు సాగుతుంటాయి బంగారంపై. రెప్పపాటు వ్యవధిలో టన్నుల కొద్దీ బంగారం చేతులు మారుతూ ఉంటుంది కమోడిటీస్ ఎక్స్చేంజీలలో. భూమిలో నుంచి బంగారాన్ని వెలికి తీయడం అంత తేలికేం కాదు. 1 ఔన్సు మేలిమి బంగారం కోసం 38 పని గంటలు పడుతుంది. 1400 గ్యాలన్ల నీరు కావాలి. లీటర్ల కొద్దీ సైనైడ్ కావాలి. దక్షిణాఫ్రికా లాంటి చోట్ల కిలోమీటర్ల లోతులో 130 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య గోల్డ్ మైనింగ్ సాగుతూ ఉంటుంది. బంగారంతో తనకు పని లేదన్న నియంత హిట్లర్ కొన్నేళ్లకు ఆ బంగారం కోసమే యుద్ధాలు చేశాడు. దేశాలను కబళించాడు. బంగారం, వెండి కొల్లగొట్టాడు. నాటి యుద్ధంలో సముద్రంలో మునిగిపోయిన బంగారాన్ని బయటకు తీయడానికి ఒడిస్సీ అనే సంస్థ అనేక సంవత్సరాలుగా ఆధునిక టెక్నాలజీతో ప్రయత్నిస్తోంది. దైవ సమానంగా చూస్తారు బంగారాన్ని. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక చోట్ల బంగారాన్ని దైవ సంబంధ లోహంగానే పరిగణిస్తారు. ఎందుకంటే బంగారం భూమిలో దొరికేదే అయినప్పటికీ అది ఆకాశం నుంచి ఊడిపడిన లోహం. ఉల్కాపాతం కారణంగానే బంగారం ఏర్పడిందని అనేక సందర్భాల్లో రుజువైంది. భారీగా బంగారం గనులున్న ప్రాంతాలలో పూర్వం ఉల్కాపాతం జరిగినట్టు తేల్చారు. 150 ఏళ్ల నాడు కాలిఫోర్నియా గోల్డ్ రష్ కి కేంద్రమైన అటవీ ప్రాంతంలో ఉల్కల అవశేషాలు దొరికాయి. భూమి ఉపరితలానికి గోల్డ్ ఎంత దగ్గరైందంటే ఎప్పటిదాకా అతి లోతైన గోల్డ్ మైన్ కేవలం 4 కిలోమీటర్లదే. బంగారం రూపంలో కాకుండా డబ్బు రూపంలో సంపదను దాచుకుంటే దానికి విలువుండదు. అమెరికా బంగారమంతా ఫోర్ట్ నాక్స్ అనే శత్రు దుర్భేద్యమైన సైనిక కోటలో దాచి ఉంచింది. 1000 టన్నుల గోల్డ్ దాచడం కోసమే ఆ కోటను కట్టింది అమెరికా. అమెరికా సెంట్రల్ బ్యాంక్ బంగారం నిల్వలు 8200 టన్నులు. ప్రపంచంలో మరే దేశం దగ్గర అఫీషియల్ గా అంత బంగారం లేదు. సెకండ్ ప్లేస్ లో ఉన్న దేశానికి అందులో సగం కూడా లేదు. కానీ అందులో బంగారం ఉన్నమాట ఒరిజినలేనా అనే దానిపై భిన్న వాదనలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు బంగారాన్ని పోగేసుకుంటున్నాయి. చైనా గుట్టలు గుట్టలుగా బంగారాన్ని పోగేసుకుంటోంది. ప్రపంచంలో కొత్త సూపర్ పవర్ గా అవతరిస్తున్న చైనా కరెన్సీ విలువల పతనం నుంచి తనను తాను కాపాడుకోవడానికి బంగారాన్ని సరైన సాధనంగా ఎంచుకుంది. బంగారాన్ని చైనా కొంటున్న తీరు చూసి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. నిజానికి గోల్డ్ వార్షిక వినియోగంలో కొన్నేళ్ల క్రితం వరకు భారతదేశానిదే ఫస్ట్ ప్లేస్. అయితే కొద్ది సంవత్సరాలుగా ఆ పసిడి పందెంలో దూసుకొస్తోంది చైనా.
అమెరికా తన డాలర్తో ప్రపంచంపై ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఈ ఆధిపత్యాన్ని బంగారంతో సవాల్ చేయాలని, డాలర్ రూలింగ్ను గోల్డ్తో పడగొట్టాలని కంకణం కట్టుకుంది చైనా. ఒకప్పుడు చైనాలో గోల్డ్ కొనుక్కోవడం ఇల్లీగల్, కానీ ఇప్పుడు ప్రభుత్వమే పనిగట్టుకుని ప్రజలతో బంగారాన్ని కొనిపిస్తోంది. ఇప్పుడు మన దేశం ఏటా బంగారం కొనుగోళ్లు పెంచడంతో పాటు బంగారాన్ని నిల్వ ఉంచే ప్రదేశాలను మార్చడం, విదేశాల్లోని గోల్డ్ను వెనక్కి తీసుకురావడం చేస్తోంది. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ బలం, సుస్థిరతకు అవసరమే. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.